హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొప్పి చిన్న అఫీషియల్. సో టుడే వ్లాగ్ ఏంటనుకుంటున్నారా, మీరందరూ అడుగుతున్న వీడియో అనమాట. ఏంటంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, నా పెళ్లి నగలు చూపించమని. సో ఈ రోజు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఎన్ని నగలు తీసుకున్నాను నేను మ్యారేజ్కి. సో ఒక్కొక్కటిగా మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి. చెప్పాను కదా అందరు చూస్తున్నారు కానీ లాస్ట్లో ఒక్క లైక్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. సో ప్లీజ్ మీరు ఒక్క లైక్ అయితే ఇవ్వండి నా వీడియోకి, అది చాలా సపోర్ట్ చేసినట్లయితే ఉంటుంది. కొంతమందికి ఏంటంటే జ్యువెలరీలో చాలా టైప్స్ ఉంటాయి కదా, విక్టోరియన్ జ్యువెలరీ, సీజెడ్ జ్యువెలరీ, అలానే ఇట్లా రకరకాల జ్యువెలరీస్ ఉంటాయి కదా. సో చాలా మందికి తెలియదు, అంటే ఏ టైప్కి అంటే ఎక్కువ కాస్ట్ పెట్టాలా తక్కువ కాస్ట్ పెట్టాలా ఎవరికి తెలియదు కదా. మీకైతే ఈ వీడియోలో చూసేస్తే మొత్తం అర్థమైపోతాయి ఫ్రెండ్స్. మీకు అర్థమయ్యేటట్లయితే నేను చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఒక్కొక్కటిగా మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం నెక్కి మొత్తం సెట్ అయిపోయింది అనమాట ఇది. సో మోడల్ చూడండి, చౌకర్ అనమాట ఇది, సీజెడ్ చౌకర్. సో చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో, పికాక్ ఫినిష్తో వచ్చిందనమాట. సింబల్ మొత్తం పికాక్తో వచ్చింది. సో ఇది వచ్చేసి ఏంటంటే నేను చర్చిలో మ్యారేజ్ అయింది కదా, సో అప్పుడైతే నేను ఇది పెట్టుకున్నాను అనమాట. నేను పెట్టుకున్నప్పుడు ఎలా ఉంది దాని లుక్ అనేది మీకు వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అక్కడ చూడండి, మీకు బాగా అర్థమైపోతుంది. సో ఇది వచ్చేసి చౌకర్ ఏంటంటే ఆల్మోస్ట్ బయట అందరు 1000 చెప్తారు కదా, కానీ ఇది 1000 కాదు, నాకైతే 500కే వచ్చేసింది ఇది. మళ్ళీ చూస్తున్నారు కదా నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా. ఇదైతే నాకు 500కి వచ్చింది. కొంతమందికి తెలియదు అసలు కాస్ట్, కానీ నేనైతే చాలా బార్గెన్ చేస్తాను ఫ్రెండ్స్. కొంతమంది తెలియక అనవసరంగా డబ్బులన్నీ వేస్ట్ చేస్తూ ఉంటారు. సో మీరు కనుక ఈ వీడియో చూస్తే మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది, ఎలా కాస్ట్ అడగాలి వాళ్ళని అని చెప్పి మీరు మోసపోకుండా అయితే ఉంటారనమాట. సో ఇదైతే నెక్ సెట్ అనమాట. ఇది వచ్చేసి నాకు 500 అలా పడింది. అంటే గుంటూరులో సెంటర్స్ ఉంటాయి కదా, ఇట్లా హైదరాబాద్ బేగం బజార్ లాగా ఇక్కడ కూడా పూల మార్కెట్ అని చెప్పి అక్కడ షాప్స్ అయితే చాలా ఉంటాయి. అక్కడైతే చాలా మీకు రీజనబుల్ కాస్ట్స్కి అయితే ఇస్తారనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సీజెడ్ అనమాట, హిప్ బెల్ట్. సో చూడండి ఎంత బాగుందో, పికాక్తో వచ్చేసి ఇదంతా కింద కూడా పర్ల్స్ హ్యాంగింగ్ అయితే ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి బయట 2500 అలా ఏవో ఉండిద్ది అనమాట. నేను ఓన్లీ దీన్ని 1800 అలా అయితే తీసుకున్నాను దీన్ని. సో చూస్తున్నారు కదా 1800 అనమాట. నేను పిక్ మీకు యాడ్ చేస్తాను కాబట్టి మీకు అందులో అయితే బాగా అర్థమైపోయిద్ది. సో అందులో అయితే చూడండి ఎంత బాగుందో, నీట్గా మంచిగా అడ్జస్ట్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఇచ్చారనమాట. తర్వాత వచ్చేసి ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, ఇది లాంగ్ హారం. చూస్తున్నారు కదా ఇది కూడా సీజెడ్ అనమాట. సో ఒకసారి నేను పెట్టుకొని అయితే మీకు చూపిస్తాను, చూడండి దాని లుక్ ఎలా ఉండిద్దో. చూడండి ఎంత హెవీ లుక్ వచ్చిందో, బ్రైడ్స్కి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. సో చూస్తున్నారు కదా నెక్ సెట్ ఎంత బాగుందో. దీనికి ఏంటంటే నేను అన్నాను ఆల్రెడీ చౌకర్ ఉంది కాబట్టి నేను ఇది లాంగ్ కదా, సో మిడిల్ కూడా చిన్న హారం ఉండేది కదా, అదైతే నేను తీసుకోలేదు. మనం ఏదైతే తీసుకున్నామో దాని వరకు మనం మనీ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. కూడా చూడండి క్వాలిటీ ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఇప్పుడు మనం మామూలుగా చూసుకుంటే సెట్స్ ప్రకారం అయితే లాంగ్ షార్ట్ కలిపి 2000 ఎబోనే ఉంటాయి కదా. సో అలాంటిది ఇది ఒక్కటి 800కి వచ్చింది అనమాట. నాకు 800 అలా పడింది. ఇది ఒక్కటే కాదు ఫ్రెండ్స్, నెక్స్ట్ టీకా కూడా ఇచ్చారనమాట, పాపడి బిళ్ళ. సో దానిదైతే ఎలా ఉంది లుక్. సో ఇది కలిపి 800కి అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ నేను సపరేట్గా తీసుకున్నాను అనమాట. సెట్స్ ప్రకారం తీసుకుంటే ఏంటంటే ఒకటి సెట్ అయితే మనకు సెట్ అవ్వదు కదా, అందుకని చెప్పి సపరేట్గా అయితే తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా నెక్స్ట్ బిగ్ సైజు ఇయర్ రింగ్స్ అనమాట, బుట్టాస్ వచ్చినాయి ఇందులో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా బయట వచ్చేసి 500 అలా పడుతుంది కదా, నాకు ఓన్లీ 300కి వచ్చాయి ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వచ్చేసి చంపసావరాలన్నమాట. చూస్తున్నారు కదా ఆ మోడల్ చూడండి ఎంత బాగుందో, పైన పర్ల్స్ అన్నీ ఇచ్చేసి కింద ఇలా అయితే ఇచ్చారనమాట హ్యాంగింగ్స్. సో వేర్ చేసుకున్నప్పుడు ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి కూడా బయట 500 అలా పడతాయి, కానీ ఇవి కూడా నాకు 300 లోపే వచ్చాయన్నమాట. సో 300 అయితే వాళ్ళైతే చెప్పడానికి చాలా రేటు చెప్తారు, కానీ మనం బార్గెన్ చేయాలి వాళ్ళని, ఎందుకంటే మనకు తెలియదు అనుకుంటారు వాళ్ళు. సో మీకు కనుక ఈ వీడియో చూస్తే మాత్రం ఎలా ఉంటుంది కాస్ట్, మనం పెట్టొచ్చా పెట్టకూడదా అని మాత్రం మీకు చాలా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ వచ్చేసి నేను చర్చిలో మ్యారేజ్ జరిగినప్పుడు అయితే పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే శారీకి తగ్గట్టు ఉండాలి కాబట్టి నేను ఇవైతే పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హిందూస్ మ్యారేజ్లో ఏం పెట్టుకున్నాను అనేది ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా హిందూస్ మ్యారేజ్ లో నేను గ్రీన్ కలర్ శారీ అయితే వేర్ చేశాను అనమాట. అది మీకు సైడ్ పిక్ కూడా పెట్టాను కదా, అక్కడైతే చూసేయండి దగ్గర. సో అక్కడ ఏంటంటే నేను టెంపుల్ జ్యువెలరీ అయితే వేర్ చేశాను అనమాట, అంటే గాడ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు అయితే యూజ్ చేశాను అనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది చూడండి ఎంత బాగుందో లుక్.
మంచిగా హెవీగా ఉండిద్ది. ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు ఆల్మోస్ట్ లుక్ అనేది అయితే వచ్చేస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, మీకైతే మంచిగా కనిపిస్తుందని అయితే అనుకుంటున్నాను వీడియోలో. సో చూడండి ఎంత బాగుందో జ్యువెలరీ వచ్చేసి. కింద అన్ని మంచిగా పర్ల్స్ కూడా యాడ్ చేశారనమాట. సో ఇది వచ్చేసి షార్ట్ హారం. నెక్స్ట్ వచ్చేసి ఇది లాంగ్ హారం అనమాట. చూడండి మీకు దాని లుక్ అయితే చూపిస్తాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. సో ఇది ఒక్కటి వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది. నేనేంటంటే మ్యారేజ్లో బ్రైడ్స్ మంచిగా వేసుకుంటారు కాబట్టి నేను ఈ 2 వేసుకున్నాను అనమాట. సో చూసే ఉంటారు నా పిక్ ఎంత బాగుందో, నాకు బాగా సెట్ అయింది కదా. దీంతో పాటు ఏంటంటే ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను అనమాట. అంటే సెట్ తీసుకున్నాను. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఎలా ఉంటుంది అనమాట, చాలా పెద్ద బొట్టు వచ్చింది. ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను పెట్టుకోలేదన్నమాట మ్యారేజ్లో. ఇంకొకటి సపరేట్గా అయితే తీసుకున్నాను. ఇవేంటంటే కొంచెం మరీ పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ఇదైతే పెట్టుకోలేదన్నమాట. ఈ షార్ట్ లాంగ్ అండ్ ఇయర్ రింగ్స్ కలిపి వాళ్ళు చెప్పడం 6500 చెప్పారు. ఇది గోల్డ్ ఫినిషింగ్ అనమాట. సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది. చూసిన వాళ్ళు కూడా అసలు గోల్డ్ అనుకుంటారు, అంత బాగుండిద్ది అనమాట ఇది. సో గోల్డ్ ఫినిషింగ్ ఇది వచ్చేసి వాళ్ళు 6500 అలా చెప్పారు. నేనేంటంటే వాటిని 4500కి అయితే తీసుకున్నాను అనమాట. చాలా ఇంకా తగ్గించాను. 3000 నుంచి అడుగుతా ఉంటే అయినా వాళ్ళు ఇవ్వలేదు. ఇంకా లాస్ట్ 4500కి అయితే ఇచ్చారనమాట. అంటే దీనికి ఇంకా చెప్తారు 8000 అంతవరకు చెప్తారు. బట్ ఏంటంటే మనకు తెలిసి ఉండాలి కదా రేట్స్ అనేది. సో ఇదైతే 4500కి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ సెట్ వచ్చేసి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవి వచ్చేసి ఏంటంటే నక్షి బ్యాంగిల్స్ అనమాట. మీకు క్లియర్ గా కనిపిస్తున్నాయో లేదో, ఇదంతా నక్షి అంటే కొంచెం బ్లాక్ ఫినిషింగ్ కూడా వచ్చింది అనమాట. గోల్డ్ బ్లాక్ కలిసి ఉండిద్ది. నెక్స్ట్ ఏంటంటే పచ్చలు కెంపులు కూడా ఇచ్చారనమాట. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి కాస్ట్ 400 పడింది ఫ్రెండ్స్ నాకు. మ్యారేజ్కి అయితే ఇవే వేసుకున్నాను అనమాట, అంటే సైడ్ బ్యాంగిల్స్ లాగా. సో ఇవేంటి అంటే బయట అయితే 800 అబోవ్నే ఉంటాయి, కానీ నేనేంటంటే 400కి మాత్రమే తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్. సో నెక్స్ట్ ఏంటంటే ఈ బ్యాంగిల్స్ అనమాట. ఇవి చూస్తున్నారు కదా 4 సైడ్స్ అయితే వచ్చాయి ఇలాగా స్టోన్స్ వచ్చేసి. ఈ బ్యాంగిల్స్ ఏంటంటే ఇది కూడా గోల్డ్ ఫినిషింగ్ సీజెడ్ స్టోన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇదేంటంటే 500 అయితే పడినాయి. ఇవేంటంటే 700 నుంచి అబోవ్ ఉంటాయి అనమాట. సో ఆ రోజు అయితే నేను 500కి అయితే తీసుకున్నాను. నేను ఏంటంటే 16 days ఫెస్టివల్ ఉంటుంది కదా మ్యారేజ్ అయిన తర్వాత, అప్పటి వరకు వేసుకున్నా కూడా కలర్ అస్సలు పోలేదు ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీ అయితే తీసుకున్నాను. ఇందాకలా చూపించాను కదా ఈ సెట్ వచ్చేసి. సో ఈ సెట్ మీదకి నేను మంక్టిగా అయితే తీసుకోవాలి కదా పాపడ బిళ్ళ. సో ఇది తీసుకున్నాను అనమాట. నక్షిలోనే పాపడ బిళ్ళ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 150 అలా పడింది ఫ్రెండ్స్. బయట అయితే 250 300 అలా ఎబో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి నేను 150 అలా అయితే తీసుకున్నాను అనమాట. సో మంచి హెవీ లుక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. కానీ ఏంటంటే నేను ఇది పెట్టుకోలేదు, మళ్ళీ మ్యారేజ్ కూడా ఇంకొకటి తీసుకున్నాను అనమాట. అంటే ఇది వచ్చేసి పెద్దగా ఉంది కదా, ఇందాక చూపించండి. ఇది వచ్చేసి పెద్దగా ఉంది కదా. సో నేను ఏంటంటే కొంచెం చిన్నది తీసుకున్నాను అనమాట, కరెక్ట్గా సెట్ అవుతుందని చెప్పి. ఇది వచ్చేసి 100 అలా పడింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా అవి పెద్దవి వచ్చేసాయి అని చెప్పి, నేనేంటంటే పెద్దవి పెట్టుకోలేదు, ఇవి చిన్న ఇది పెట్టుకున్నాను. సో చూస్తున్నారు కదా మోడల్ ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఏంటంటే కొంచెం గోల్డ్ అను మ్యాట్ ఫినిషింగ్ అనమాట. సో చూడండి నేనైతే సైడ్న పిక్ యాడ్ చేస్తానని చెప్పాను కదా. సో ఇదైతే తీసుకున్నాను. ఇవి వచ్చేసి 300 బన్నీ ఫ్రెండ్స్. ఇవి 300 బన్నీ. మాటీలు అయితే కావాలి కదా. సో మాటీలు వచ్చేసి ఈ మోడల్ అయితే తీసుకున్నాను, పర్ల్స్తో ఏలాడబడేలాగా ఇవైతే తీసుకున్నాను అనమాట. ఇవి కూడా 200 అలా బన్నీ ఇవి. సో మొత్తం ఆ ఫినిషింగ్ అంతా కరెక్ట్గా ఉండాలని చెప్పేసి అన్ని కరెక్ట్గా గోల్డ్ అయితే తీసుకున్నాను అనమాట నేను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చూస్తున్నారు కదా హిప్ బెల్ట్ నక్షి మోడల్ అనమాట. నక్షి డిజైన్ అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఎంత పడిందంటే ఆల్మోస్ట్ బయట అయితే నక్షికి చాలా ఎక్కువ కాస్ట్ అయితే పెడుతున్నారు కదా అందరూ, కానీ ఇది నేను వచ్చేసి ఎంత రేటుకి తీసుకున్నానంటే 800 పడింది ఫ్రెండ్స్. అన్ని 1000 లోపు అయితే ఉంటాయి కదా, నేనైతే ఇది 800కి అయితే తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా కింద కూడా గ్రీన్ పర్ల్స్తో ఏలాడబడుతూ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది ఇది. సో నేను వచ్చేసి ఏంటంటే ఆ లుక్కి తగ్గట్టు మొత్తం గోల్డ్ లాగా ఇది కూడా పెట్టుకున్నాను అనమాట. మంచిగా అయితే సెట్ అయ్యింది. సో చూస్తున్నారు కదా మోడల్ ఎంత బాగుందో. సో ఇదైతే 800 అలా పడింది ఫ్రెండ్స్. ఇంకా నేను తక్కువగా అడిగాను బట్ వాళ్ళు ఇవ్వలేదు. 800కి అయితే తీసుకున్నాను అనమాట లాస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాకు అక్కడ ఇదైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చిన్న చౌకర్ అనమాట. అంటే మంచిగా ఏదైనా పట్టు శారీస్కి ఇది పెట్టుకొని ఏదైనా స్టెప్స్ హారం వేసుకుంటే చాలా బాగుంటుంది.
సో చూస్తున్నారు కదా, ఇట్లా చిన్నదైతే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే మ్యాట్ ఫినిషింగ్ అనమాట. అంటే కొంచెం మ్యాట్ ఫినిషింగ్ అలానే నక్షి రెండు కలిసి అయితే ఉంటుంది. సో వాటికి ఏంటంటే చూస్తున్నారు కదా, చిన్న ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఎంత బాగుందో. ఈ సెట్ వచ్చేసి బయట 400 ఎబోనే ఉంటుంది, నాకైతే 250కి వచ్చింది ఫ్రెండ్స్. ఇది 250నో 200 ఎంతో ఇచ్చాను, నాకు కరెక్ట్ గుర్తులేదు. సో ఇదైతే 200 అలా అయితే తీసుకున్నాను అనమాట ఈ సెట్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్ సెట్ అనమాట. ఇప్పుడు ఇందాక చూపించింది హిందూస్ మ్యారేజ్ లో అదే జీలకర్ర బెల్లం పెడతారు కదా, సో అప్పుడైతే వేర్ చేశాను. ఈ నెక్స్ట్ సెట్ వచ్చేసి ఏంటంటే నేను అంటే వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళు పతానం తీసుకొస్తారు కదా, సో అప్పుడైతే పెట్టుకున్నాను. అదే పక్కన పిక్ యాడ్ చేశాను కదా, సో అందులో అయితే చూసేయండి, లుక్ మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుందని. సో ఈ సెట్ వచ్చేసి ఏంటంటే ఇది మ్యాట్ ఫినిషింగ్ సెట్ అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇది వచ్చేసి మీకు ఇది దగ్గరగా చూపిస్తాను చూడండి. కింద కూడా పర్ల్స్ చూడండి ఎంత బాగా ఆడబండి, గ్రీన్ కలర్ అండ్ కెంపు పచ్చలతో అయితే ఉంది మొత్తం. సో ఇది వచ్చేసి షార్ట్ హారం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది లాంగ్ హారం. సో ఇది కూడా ఒక్కటి పెట్టుకున్నా కూడా లుక్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో సెట్ వచ్చేసి. దీనికి ఏంటంటే జస్ట్ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు, చాలా బిగ్ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారనమాట, పెద్ద సైజులోవి. ఇది ఒక్కటి పెట్టుకున్న చాలా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో ఈ సెట్ అంతా కలిపి మొత్తం వాళ్ళు చెప్పడం 5000 అట్లా ఆ రేంజ్లో అయితే చెప్పారు. నేనైతే దీన్ని ఓన్లీ 3000కి అయితే తీసుకున్నాను. నేనైతే 2000 నుంచి స్టార్ట్ చేశా, బట్ వాళ్ళు ఏంటంటే మ్యాట్ ఫినిషింగ్ కదా ఎక్కువ రేట్ ఉంటుందని చెప్పేసి అలా అన్నారు. ఇంకా అందుకని నేను 3000 లోపల 2800 అలా అయితే పడింది లాస్ట్కి వచ్చేసరికి. దీనికి పాపడ బిల్ల అయితే ఏమి ఇవ్వలేదు, నార్మల్గా ఈ సెట్ వరకు అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అంటే దానికి తగ్గట్టుగా నేను మళ్ళీ గ్రీన్ పచ్చలు కెంపులు అయితే తీసుకున్నాను అనమాట. సో ఇవైతే 4 బ్యాంగిల్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇది 200 అయితే పడింది అనమాట. ఇది 200 అలా పడింది. మనం మట్టి గాజులు వేసుకుంటాం కదా, సో వాటికైతే మాత్రం బాగా సెట్ అవుతుంది ఆ సైడ్ బ్యాంగిల్స్ లాగా. సో అంతవరకు అయితే ఆ పతానానికి అయితే అది పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా చూడండి అసలుకి ఎంత ఫినిషింగ్. ఇది వచ్చేసి పార్టీ వేర్ సెట్ అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇవన్నీ స్టోన్స్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ స్టోన్ అయితే తీసుకున్నాను అనమాట, వైట్ గ్రీన్ కలర్ స్టోను. సో ఆ లుక్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. దీని మీద ఏంటంటే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, బట్ ఏంటంటే అవి నాకు సెట్ అవ్వలేదని చెప్పి తీసుకోలేదు. ఓన్లీ దీని వరకు మాత్రమే మనీ అయితే ఇచ్చాను. ఇది వచ్చేసి ఎంత పడింది అంటే 1000 ఎబో ఉంటుంది కదా, దీనికి వచ్చేసి నేను ఓన్లీ 700 ఇచ్చాను అనమాట. 700 అయితే పడింది ఇది. సో చూస్తారు కదా ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో ఇది. అండ్ పార్టీ వేర్ శారీస్కి అలానే ఫ్రాక్స్ ఉంటాయి కదా మంచి మంచి లెహంగాస్కి క్రాప్ టాప్స్కి వాటికైతే బాగా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది వేరే సెట్ అనమాట. సో చూస్తున్నారు కదా చిన్న షార్ట్ హారం, ఇది కూడా సీజెడ్దే. ఇదేంటంటే నేను ఎప్పుడో తీసుకున్నాను ఫ్రెండ్స్, అంటే మాకు తెలిసిన వాళ్ళ కొట్లో, మా బాబాయ్ వాళ్ళ కొట్లో. సో ఇది వచ్చేసి ఎంత పడిందంటే మామూలుగా దీనికి లాంగ్ హారం కూడా ఉంటుంది కదా, అంటే లైక్ ఇలాగా. సో షార్ట్ లాంగ్ ఇయర్ రింగ్స్ పాపడ బిళ్ళ అయితే వస్తాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు బయట ఎంత చెప్తున్నారంటే 1500 ఆ రేంజ్లో చెప్తున్నారు కదా, 2000 అలా చెప్తున్నారు కదా. ఓన్లీ ఇవైతే నాకు 1000కే వచ్చాయి ఫ్రెండ్స్. ఏది షార్ట్ లాంగ్ అలాగే ఈ చిన్న ఇయర్ రింగ్స్ కూడా. సో చూస్తున్నారు కదా చిన్న ఇయర్ రింగ్స్ ఇవి ఇలా అయితే వచ్చాయన్నమాట మొత్తం సెట్. ఏంటంటే ఈ సెట్ మీదకి ఈ చిన్న మాంగ్ టీకా కూడా వచ్చిందనమాట పాపడ బిళ్ళ. సో ఇయర్ రింగ్స్ పాపడ బిళ్ళ అలానే షార్ట్ అండ్ లాంగ్ హారం ఇవి కలిపి నాకైతే 1000కి అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇంకా మోడల్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో చూస్తున్నారు కదా ఇది చూడండి ఎంత బాగుందో జ్యువెలరీ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది కదా పర్ల్స్ వచ్చేసి. సో దాని లుక్ కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే ఇలాంటివే చిన్నవి అనమాట, ఇట్లాంటివే బుట్టలు అయితే వచ్చాయి. ఇది అనమాట. ఈ సెట్ వచ్చేసి ఎంత పడిందంటే నేను మెహన్ జ్యువెలరీ కలెక్షన్స్ అని ఆమె చాలా తక్కువ రేటుకి అయితే అమ్ముతుంది అతను. సో మీకేంటంటే మీకు ఆమె నెంబర్ కావాలి అంటే మీరు నా కామెంట్లో తన నెంబర్ పెట్టమని చెప్పేసి అడగండి, నేను నెంబర్ చెప్తాను. ఆమె దగ్గర అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఇలానే ఈ రెండు కలిపి ఎంతకు వచ్చాయంటే 600కి వచ్చాయి. ఇప్పుడు మనం బయట తీసుకోవాలంటేనే ఓన్లీ ఇది ఒక్కటి 500 ఉంటుంది. అలాగే బుట్టలు వచ్చేసి 300 ఎబోనే ఉంటాయి అనమాట, అంటే సైజుకి తగ్గట్టు. కానీ ఈ సెట్ ఇది మొత్తం కలిపి కూడా ఆమె 650 అలా అయితే ఇచ్చిందనమాట కాస్ట్. నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పాను కదా ఇవి చిన్నవి వచ్చేసి ఇయర్ రింగ్స్ నేను 200కి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చూస్తున్నారు కదా చిన్న మినీ చౌకర్స్ అనమాట. ఇవి పెట్టేసుకొని లాంగ్ హారం పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా నాకు 200కి అయితే వచ్చింది. ఇది కూడా మెహన్ జ్యువెలరీ కలెక్షన్స్లోనే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్నది కూడా
చిన్న చౌకర్ చూస్తున్నారు కదా, ఇది కూడా 200 అలానే పడింది. సో నేనైతే మీకు మంచిగా క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ జ్యువెలరీ గురించి. మీకు కొంతమందికి అయితే తెలియదు కదా అసలు జ్యువెలరీకి ఎంత పెట్టాలి ఏంది అని చెప్పేసి. ఈ వీడియో కనుక చూస్తే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఏంటంటే ట్రెండింగ్లో విక్టోరియన్ జ్యువెలరీ ఉంది కదా, సో అవి కూడా ఏంటి 1000 లోపు అంటే మనకు అర్థమైద్ది అంటే ఏ కాస్ట్కి ఎలా పెడుతున్నాం అని చెప్పేసి. కొంతమంది ఏంటంటే అవి తక్కువ రేటు ఉంటే కూడా వాళ్ళు ఎక్కువ రేటు చెప్తారు, మనం ఇంకా అలా అని చెప్పేసి కొంటూ ఉంటాం. అలా అయితే అస్సలు చేయకండి ఫ్రెండ్స్. నేనైతే మీకు చెప్పాను కదా గోల్డ్ కలర్ది ఎలా ఉంటుంది, సీజెడ్ది ఎలా ఉంటుంది, కాబట్టి మీకైతే అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను కొన్ని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేశాను అనమాట. అవి కూడా జ్యువెలరీ మీకైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇదేంటంటే ఇది కూడా మెహన్ జ్యువెలరీ కలెక్షన్స్లోనే తీసుకున్నాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఈ పాల్స్ ఎంత బాగున్నాయో, గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్తో. ఇది కూడా మ్యాట్ ఫినిషింగ్ అనమాట, మీకు చూస్తే అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి అస్సలు నంబర్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నాకు 200 మాత్రమే పడింది. ఇట్లా మొత్తం నెక్ సెట్ అనమాట, కరెక్ట్గా చోకర్ లాగా అయితే ఉంటుంది మెడకి. ఇది కూడా 200 అలా పడింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదనమాట, ఇది పెద్దవి చాందుబాలి ఇయర్ రింగ్స్ అంటారు కదా. సో ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది వేసుకొని చిన్న నెక్ సెట్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి వచ్చేసి 250 పడినాయి అనమాట. అప్పుడెప్పుడు నేను వైజాగ్లో ఉంటే ఆమె దగ్గర అయితే ఆర్డర్ చేశాను, 250 అలా అయితే పడినాయి. సో ఇవే ఫ్రెండ్స్ మొత్తం నా జ్యువెలరీ కలెక్షన్స్. మీకైతే చాలా బాగా నచ్చాయని అయితే అనుకుంటున్నాను అనమాట. మీకు వీడియో చూస్తే మీకు అంతా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, ఓకేనా. మా మొత్తం వీడియో వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. నేను మ్యారేజ్కి ఏమేమి పెట్టుకున్నాను అనేది ఇదంతా వచ్చేసి పార్ట్ 1 అనమాట. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2 కూడా, అంటే నా దగ్గర వెస్ట్రన్ వేర్ కలెక్షన్ ఉంటుంది కదా, అది కూడా చూపిస్తాను. ఈ మొత్తం వీడియో వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బాయ్.